మా బాబా గార్డెన్ కి వస్తున్నాడని తెలిస్తే గార్డెన్ లో ఉన్న ప్రతి ఒక్కడికి కింద నుండి పై దాకా తడిసిపోతుంది. ఈ వీడియోలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. మా బాబా వచ్చేటప్పటికల్లా గార్డెన్ మొత్తం క్లీన్ గా ఉండాలి. వచ్చేసి ఒక్కొక్క పనికి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. కొంతమంది వచ్చేసి గోడలు మొత్తం క్లీన్ చేస్తారు, కొంతమంది వచ్చేసి ఈ రోడ్డు మీద ఉన్న డస్ట్ అయితే హవా మిషన్ తో కొడతారు. అలాగే మేమేం చేసామన్నది ఈ వీడియో ఎండ్ లో చూపిస్తాను చూడండి. ఒక 6 నెలల ముందు ఏం జరిగిందంటే, బాబా గార్డెన్ కి వచ్చి అంజూర్ రూమ్ లో తిరగడం అయితే మొదలు పెట్టాడు. అంజూర్ రూమ్ లో మొత్తం మా బాబా గార్డెన్ కి వచ్చి ముందు రోజే క్లీన్ చేస్తాం అనమాట. మాకు వేరే పని అయితే తగిలిందనమాట, అందుకని ఆ వారం అయితే క్లీన్ చేయలేదు. మా బాబా గార్డెన్ కి వస్తే గార్డెన్ మొత్తం ఏ టైం లో తిరుగుతారో కూడా చెప్పలేదు. ఒకసారి పగలు తిరుగుతారు, అలాగే రాత్రులు కూడా తిరుగుతారు. అంజూర్ బాక్స్ రూమ్ లో లైట్లు కూడా ఉంటాయి కాబట్టి రాత్రులు అయినా కానీ బాక్స్ రూమ్ లోకి వచ్చి చూస్తారు. ఆ వారం చెక్ చేశారు, మేమైతే క్లీన్ చేయలేదని తెలిసిపోయింది. టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట. మేమైతే డ్యూటీ కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే వెళ్ళిపోతాం. వెంటనే మా గ్రూప్ అయితే ఫోన్ చేశారు. వెంటనే ఎక్కడ ఉన్నా కానీ పుంజులెట్టుకుని బాక్స్ రూమ్ లోకి రమ్మని చెప్పారు. ఆ రోజు ఎంత టైం అయినా కానీ మొత్తం దగ్గరుండి క్లీన్ చేయించారు. అప్పటి నుండి మా బాబా గార్డెన్ కి వస్తున్నాడని తెలిస్తే చాలు ప్రతి ఒక్కడికి తడిసిపోద్ది. ఇలా ఎందుకంటే మా బాబాకి గార్డెన్ మొత్తం చాలా నీట్ గా కనిపించాలి. అలాగే మేము ఏం చేసామంటే ఈ చాచా గార్డెన్ లో ఉన్న తుక్కు మొత్తం క్లీన్ చేసేసాం. ఎందుకంటే మా బాబా గార్డెన్ కి వచ్చి రాగానే ఈ చాచా గార్డెన్ కి వస్తారు, అందుకని మొత్తం ఈ రోజు క్లీన్ చేసి పాడేసాం. అలాగే ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.